ఒకవేళ నీ మీద నీకు కొంచెమన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా, ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకు, మొత్తం ఎండ్ వరకు చూడు. మీ లైఫ్ లో ఒక రూల్ క్రియేట్ చేసి పెట్టుకోండి. మీరు పెట్టే ఎఫర్ట్స్ కి ఇజ్జత్ ఇయ్యని వాళ్ళను మీ లైఫ్ లో పెట్టుకోవడం బంద్ చేయండి. దగ్గరికి కూడా రానియకండి. ఎక్కడన్నా నీకు ఒక ప్లేస్ లో వాల్యూ లేదంటే అక్కడి నుంచి బయటికి రావడం నేర్చుకో. నీకు ఎంత ఎమోషనల్ గా కనెక్టెడ్ ఉన్నా, నీకు వాళ్ళతోటి ఎంత ఇష్టం ఉన్నా, ప్రేమ ఉన్నా కూడా, వాళ్ళ మీద నీకు ఎన్ని మంచి ఫీలింగ్స్ ఉన్నా కూడా, ట్రస్ట్ నాట్ మ్యాటర్. నీకు ఒక ప్లేస్ లో వాల్యూ లేదు అంటే అక్కడ నీ స్థానం లేదు అని నీకు అనిపిస్తుంది కదా. అరే నేను ఇలా వదిలేస్తే నాకు ఫ్యూచర్ లో దోస్తులు దొరకరేమో, నాకు అసలు ఇంకొకటి దొరకడేమో అని, అంటే నాకు ఇంకొక వేరే మనిషి దొరకడు, రిలేషన్షిప్ లో ఉండడానికి ఇంకో వ్యక్తి దొరకడు అని, అంటే నువ్వు చేసే పనికి, నువ్వు పెట్టే ఎఫర్ట్స్ కి ఇజ్జత్ అనేది కూడా కావాలి నీకు లైఫ్ లో. ఏమరా మీకు ఒక రిలేషన్షిప్ డెఫినేషన్ తెలుసు? అసలు ఏం చేస్తారు లైఫ్ లో? మీరు దేవుడిని ఇంతే అడుగుతారు, కానీ దేవుని దగ్గర ఇయనికి ఇంతుంది. అందుకే ఎప్పుడు కూడా మీ ఎమోషన్స్ ని, మీ ఫీలింగ్స్ ని పక్కకు పెట్టి దిమాగ్ తోటి ఆలోచించడం స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కటి మీకు క్లియర్ గా కనిపిస్తుంది. విజన్ క్లియర్ ఉంటుంది ఫస్ట్. అది కరెక్టా తప్ప, నువ్వు చేస్తున్నది ఏంది అసలు అనేది అర్థమవుతుంది.